ఓం ఓం ప్రేమస్వద దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ శ్రీ గురు పరమగురు పరమేశ్వర గురు పరాత్పర గురు శ్రీకంఠ శ్రీ సదాశివ గురు అనుగ్రహం సిద్ధించుగాక. చైత్రమాసం గుప్త నవరాత్రులు, అలాగే దేవీ నవరాత్రులోని వసంత నవరాత్రుల్లోని లక్ష్మీ నవరాత్రుల్లోని శ్రీరామ నవమి నవరాత్రులని అనేక రకాలుగా మనం పిలుచుకోవడం అలవాటుగా ఉంది. అలాగే లలితా నవరాత్రులు అని అర్థం. లలిత అంటే లావణ్యమైనది, సుకుమారమైనది, నీ గమ్యమును లక్ష్యము చేరు వరకు విడవనిది. లీ అంటే లింగభేదము లేనిది, కులమతాలు నామరూపాలు ఏ రకమైనటువంటి లేనిది, పరిశుద్ధమైనది, లింగభేదము లేనిది. తా అంటే తత్వమసి, తత్వమసి నీవు అదే అని తెలియజేసేది. ధర్మము, అర్థము, కామము, మోక్షము. అర్ధ కామ మోక్షాలన్నీ కూడా ధర్మం మీద ఆధారపడి ఉన్నాయి. ధర్మం మీదే అర్థము, ధర్మం మీదే కామము, ధర్మం మీదే మోక్షము. అలాగే పంచమకారాలు, వాటి సాధనలు, వాటి ప్రయోజనాలు ధర్మం మీదే ఆధారపడి ఉన్నాయి. దశమహావిద్యలు కూడా ధర్మం మీదే ఆధారపడి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక్క ప్రాణ సాధన మీద ఆధారపడి ఉన్నాయి. గాయత్రి, భవాని, బాల, కాళీ, సరస్వతి, లలిత అని 10 రకాల సహస్రాలు ఉన్నాయి మన భారత భూమిలో. అనేకమైనటువంటి 7 కోట్ల మహామంత్రాలు, స్తోత్రాలు, నామాలు ఉన్నాయి. అందులో 10 సహస్రాలు శక్తికి అనుసరించి ఉన్నాయి, శక్తి ఉపాసనకి. ఆ శక్తి ఉపాసనలో ముఖ్యంగా ఈ 10లో కూడా గొప్పది, 7 కోట్ల మహామంత్రాల్లో గొప్పది 10 సహస్రాలు. 10 సహస్రనామాల్లోని గొప్పది లలితా సహస్రం గొప్పది అని మహాత్ములు అందరూ తీర్మానం చేశారు. ఆ నామాల్లో మనకి శ్రీ విద్య, శుద్ధ విద్య, మహావిద్య, గురుమండల రూపిణి అని నామాలు ఉంటాయి. శుద్ధ విద్య అంటేనే ప్రాణ విద్య, శ్రీ విద్య అంటేనే ప్రాణ విద్య, మహావిద్య అంటేనే దశ మహావిద్యలు. ఈ దశ మహావిద్యలు ఈ ఒక్క నామంతోనే మనం సాధన చేయడం ద్వారా పొందగలం. ప్రాణ సాధన ద్వారా సమయ మార్గం, ప్రాణ సాధన సమయ మార్గం. ఇది వార నక్షత్ర పంచభూతాల యొక్క, సూర్యచంద్రుల యొక్క సంయోగం, సమయ మార్గం. దశ మహావిద్యల రహస్యం. దక్షిణ మార్గం, దక్షిణాచారం, భైరవ సాధన, దశ భైరవ సాధన, సూర్యనాడి సాధన, వామాచార మార్గం, చంద్రనాడి సాధన, భైరవి సాధన, దశ మహాశక్తి సాధన, కౌళ మార్గం, కుండలిని మార్గం, సుషమ్న మార్గం,
సూర్యచంద్రుల కలయిక మార్గం, అర్ధనారీశ్వర తత్వం, దశ మహావిద్యల తత్వం, యోగ సాధన మార్గం, ప్రాణ సాధన మార్గం, అగ్ని మార్గం, కుండలిని జాగరణ మార్గం. స్త్రీ పురుషుల సంభోగం కాదు, మిథునం కాదు, ఆ మిథునమే కుండలిని మార్గం. నీ మూలాధారములో ఉన్న ప్రాణశక్తి, మహాశక్తి, దశ మహావిద్యలు, దశ ప్రాణాల ద్వారా సహస్రారానికి చేరి దశ భైరవులతో సంయోగపరచడమే మిథునం. ఆనంద తాండవం. మధుమాంసాలు కానీ, స్త్రీ పురుషుల సంభోగం కానీ, పంచమకారాలను ఇప్పుడు మీరు చెప్పుకుంటున్నాయి, మీరు వింటున్నాయి, మీరు ఆచరిస్తున్నాయి. ఏ రకమైనటువంటి మహాత్ములు, సిద్ధ పురుషులు, దివ్య పురుషులు, సదాశివుడు ఏనాడు ఆ సదాశివానికి చెప్పలేదు. మీ అవసరాలు, మీ ఆలోచనలు, మీ కల్పనలు. అమాయక ప్రజలు, అజ్ఞానులు, గురువు లేనివారు, సద్గురువు లేనివారు స్వామి వివేకానందకి శ్రీరామకృష్ణులాగా తన సర్వస్వాన్ని దారపోసి యథార్థాన్ని బోధించి వివేకానంద అంతటి వారిని చేయగల శక్తి గల సద్గురువులు, వారు గురువులు. వారు ఎక్కడ ఇట్లాంటి చెత్త చెప్పలేదు. అమాయకులైన భక్తులు, జ్ఞానులు, భగవంతుడంటే నమ్మకం ఉన్నవారు ఈ జన్మలోని శక్తివంతులుగా మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుంటూ, భారతదేశాన్ని రక్షించుకుంటూ, అనుకున్నది సాధిస్తూ లోకోద్ధారకులుగా, శక్తివంతులుగా ఉండాలంటే సద్గురువుని ఆశ్రయించండి. దశ మహావిద్యల రహస్యాలు నేర్చుకోండి. తద్వారా మీ జన్మ సార్థకం చేసి ఆ మహాశక్తి యొక్క అనుగ్రహం పోయింది. మీరు మహాశక్తివంతులయ్యి ఈరోజు వరకు భారతమాత నా కన్న బిడ్డలు ఇలాగ తయారు అయ్యారు భ్రష్టులు కానీ కన్నీరు కారుస్తుంది. ఆ కన్నీరు తుడిచే ముద్దు బిడ్డలుగా తయారవడానికి దశ మహావిద్యలు నేర్చుకోండి. మహాత్ములందరూ ఎలా చేశారో ప్రాణ సాధన ద్వారా శుద్ధ విద్య, ప్రాణ విద్య, శ్రీ విద్య, మహావిద్య నేర్పడానికి శ్రీకంఠ శ్రీ సదాశివుడు సిద్ధంగా ఉన్నాడు, అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. 73 సంవత్సరాలు వచ్చిన తర్వాత 55 సంవత్సరాల అనుభవం ఈ భారత భూమిలో జరుగుతున్నటువంటి మంచి చెడులు అనుభవం, సాధించిన మహాత్ముల యొక్క అనుగ్రహం, సిద్ధ పురుషుల ఆదేశం, స్వధర్మ రక్షణ, ప్రాణ సాధన రక్షణ, దశ మహావిద్యలు వర్ధిల్లాలిగాక అనే సంకల్పంతో, శుద్ధ విద్య వర్ధిల్లాలిగాక అనే సంకల్పంతో, శ్రీ విద్య వర్ధిల్లాలిగాక అనే సంకల్పంతో, పరిశుద్ధమైన మనసుతో, అనుభవంతో మీకందరికీ దివ్య పురుషులుగా, శక్తివంతులుగా తయారు చేయడానికి ఆ పరమేశ్వరి లలితా నవరాత్రుల సందర్భంగా మీకు అనుగ్రహించాలి అని ఈ దివ్యమైనటువంటి నా వేదం శ్రీకంఠనాథం శ్రీకంఠ సదాశివ దశ మహావిద్య స్వరయోగం మీకందరికీ సిద్ధించాలని, 1,00,00,000 మంది అయినా సరే మహావిద్యావంతులుగా ఉండాలని ఆశీస్సులు తెలియజేస్తూ, హర హర గురుదేవ్, రక్ష రక్ష మహాదేవ్, బం బం మహాదేవ్.